శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మోడాలు ఎప్పుడు పూర్తవుతున్నాయి, వివాహ ముహూర్తాలు శుభముహూర్తాలు ఎప్పుడు మొదలవుతున్నాయి అనే విషయం మీద ప్రేక్షకులు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. వారి సందేహాన్ని నివృత్తి చేయడం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందు మోడాలు ఎప్పుడంటే ఇప్పుడు 7/7/2024 గురుమూఢం శుక్రమూఢం రెండు కూడా పూర్తయిపోయి ఆషాఢ మాసం వస్తున్నది. కాబట్టి ఆషాఢ మాసం శూన్యమాసం, ఆషాఢ మాసంలో కూడా ముహూర్తాలు లేవు. ఇప్పుడు శ్రావణ మాసం 5/8/2024 అక్కడి నుంచి మనకి నెల్లాళ్ళ పాటు శ్రావణ మాసం అంతా ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిశ్చితార్థాలు అవి జరిగిపోయి వివాహ ముహూర్తానికి వేచి చూస్తున్నారు. ఈ 4 నెలల మూడాలు ఎప్పుడైతాయి, పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఏంటి అని చూసుకున్నప్పుడు వారందరి గురించి ఇది శుభవార్త అనమాట. 5/8/2024 నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకు కానీ ఏ ఇతర శుభకార్యాలు చేయాలన్నా ఇది 5వ తారీఖు నుంచి మనం 5/8/2024 నుంచి మొదలు పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఇప్పుడు అసలు సంబంధాల ముందు మ్యాచింగ్ చూసుకొని అసలు పెళ్ళి చేయడానికి ముందు మొదటి స్టెప్ అమ్మాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి ముందు సంబంధాలు కుదుర్చుకోవడం ఎలాగా అని కొంచెం తడబాటు పడుతున్నారు. తికమకలు పడి ముందు అసలు ఏది ముందు చెయ్యాలి, ఏది వెనక అలా అన్నది తెలుసుకోకుండా ముందేంటే అన్నీ మాట్లాడుకోవడం, పెళ్లి చూపులు చేసుకొని ఆ తర్వాత చూసే గోత్రాలు ఏకమైపోవడం, లేదా అంటే అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు చూపించుకొని అప్పుడు పడకపోవడం, ఈ ఫోటోలు అన్నీ ముందు షేర్ చేసుకుంటున్నారు. తర్వాత అన్నీ బాగున్నాయి మంచి సంబంధం అని వాళ్ళ ముందు వాళ్ళు మాట్లాడుకుని ఆ తర్వాత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవేమో కుదరటం లేదు. అలా కాకుండా ముందుగా అసలు ప్రారంభించడమే మనం ఎలా ప్రారంభించాలి, వివాహార్హతలు అబ్బాయి నుంచి అమ్మాయికి, అమ్మాయి నుంచి అబ్బాయికి మనం ఏ రకంగా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చాలా మట్టుగా వివాహ సంబంధాలు కుదిర్చే వాళ్ళు మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళ ద్వారా మనం కుదుర్చుకోవచ్చు. తర్వాత మ్యాట్రిమోనీలు ఉన్నాయి. తర్వాత ఇరుగు పొరుగు బంధుమిత్రులు వాళ్ళ ఇళ్లలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నప్పుడు వారి ద్వారా మనం తెలుసుకొని వెళ్ళొచ్చు. అయితే ముందుగా మనం ఏం చేయాలి, వాళ్ళు మనకు ఫలానా దగ్గర అబ్బాయి ఉన్నాడు, మన ఇంట్లో అమ్మాయి ఉంది, పెళ్లి చేయాలి, మీ ఇంట్లో అమ్మాయి ఉంది కదా, అక్కడ అబ్బాయి ఉన్నాడు ఫలానా దగ్గర చాలా మంచి సంబంధం, మీరు వెళ్ళి మాట్లాడండి బాగుంటుంది అని మనకి మన శ్రేయోభిలాషులు మనకి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందు వాళ్ళ గోత్రం ఏంటి, అమ్మాయి నక్షత్రం ఏంటి, అబ్బాయి నక్షత్రం ఏంటి, ఈ రెండింటికి పడుతుందా లేదా ఈ రెండు ముందు చూసుకోవాలి. ముందుగా గోత్రాలు ఒకటి కాకుండా చూసుకోవాలి. ఇంటి పేర్లు గోత్రాలు చూసుకోండి. చూసుకున్నాక గోత్రం ఒకటి కాకుండా ఇరుపక్షాల వాళ్ళు ముందు పర్వాలేదు ఇవ్వచ్చు అని అనుకున్నప్పుడు అంటే స్వగోత్రీకులు కాకుండా ఉండాలి ఒకటి. 2 అమ్మాయి నక్షత్రం నుంచి చూడడం పరిపాటి కాబట్టి అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి నైదనతార అవ్వకూడదు. అంటే నైదనతార అన్నప్పుడు 7వ తార అనమాట. అమ్మాయి జన్మ నక్షత్రం నుంచి అబ్బాయి జన్మ నక్షత్రానికి జన్మతార అవ్వకూడదు, నైదనతార అవ్వకూడదు. జన్మతార అయినా కొన్ని నక్షత్రాలకు ఇచ్చాడు జన్మతార పర్వాలేదు, కాకపోతే వాళ్ళ ఈ జన్మతార నుంచి ఆ అబ్బాయి జన్మతారకు నైదనతార అవ్వకూడదు. అయితే ఉదాహరణకు మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, అశ్విని నక్షత్రం నుంచి 7వ తార ఏదైతే అవుతుందో ఆ తార అబ్బాయిది అయినప్పుడు అది ఆ వివాహం మనకి ఆ అబ్బాయికి పొంతన కుదరలేదని లెక్క అనమాట. మిగతావి ఇప్పుడు మనం ఏ తారాబలం అయితే మనం చూడొచ్చు ఆ అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు 2 ఇప్పుడు అశ్విని నక్షత్రం అంటే భరణి 2 అవుతుంది అంటే సంపత్తార. తర్వాత 4 క్షేమతార అవుతుంది, 6 సంపత్తార అవుతుంది, సాధనతార అవుతుంది. తర్వాత 7 పనికిరాదని చెప్పుకున్నాం కదా, 8 మిత్రతార, 9 పరమిత్రతార. ఇలాగా మనం ముందుగా అంటే ముందు ఈ జ్యోతిష్కుల దగ్గరికి కూడా మీరు నైదనతార కాకుండా చూసుకుని వెళ్ళడానికి గురించి ముందు మనకి కొంత ఈ నక్షత్ర తాలూకా ఎలా తెలుసుకోవడం కొంచెం మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ నక్షత్రం నుంచి ఈ నక్షత్రానికి పనికిరాదు అని ముందు కొన్ని నక్షత్రాలు పెట్టుకుని ఆ నక్షత్రాలు మనకు పడతాయి కాబట్టి ఈ నక్షత్రం వధువు నుంచి వరుడికి మనం వెళ్ళొచ్చు అని చెప్పుకుని వెళ్ళొచ్చు. 2 నక్షత్రాలు కూడా అటు నుంచి అబ్బాయి నక్షత్రం నుంచి అమ్మాయికి, అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయికి కూడా నైదంతా రాకుండా చూసుకోవడం, ఈ 2 ముందు చేసుకోవాలి. తర్వాత అప్పుడు వెళ్ళి తాలూకా
జాతకాలు పొంతనలు ముందు మ్యాచింగ్ ఎన్ని పాయింట్లు, పంచాంగం పాయింట్లు ఎన్ని వచ్చాయి, వీళ్ళ తాలూకా లగ్నం ఏంటి, సప్తమ స్థానం ఏంటి, పంచమ స్థానం ఏంటి, వివాహ స్థానాలు ఎలా ఉన్నాయి, వివాహ దశలు, రాబోయే దశలు, ఇవన్నీ కూడా జ్యోతిష్కుల చేత చూపించుకొని మంచి పంచగ్రహితం, ఆ తర్వాత అవన్నీ ముహూర్తాలకు వచ్చే వాటికి పంచగ్రహితం అది ఏ ముహూర్తాలు చూసుకోవడం, ఇవన్నీ కూడా తర్వాత జరగవలసిన తంతులో ఉంటాయి. ముందుగా పడింది లేని మ్యాచింగ్, ఇద్దరికి వివాహ పొందన కుదిరింది అని జ్యోతిష్కులు చెప్పిన మీదట మాత్రమే ముందుకు అడుగు వేయవలసి ఉంటుంది. అప్పుడు బాగుంది అనుకున్నప్పుడు ఈ ఉభయ పక్షాల పెద్దలు మాట్లాడుకుని ఫోటోలు అవి వాళ్ళ ఫోటోలు షేర్ చేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం, ఫోటో నచ్చిన తర్వాత ఈ రకంగా వెళ్ళినప్పుడు అవి అన్నీ సవ్యంగా జరుగుతాయి. ముందు ఫోటో చూడడం, అమ్మాయి బాగుందా బాగోలేదా, లేకపోతే నచ్చలేదు, మిగతా విషయాలు ఎందులోనైనా నచ్చలేదు అలా అనుకున్నప్పుడు జాతకాల మీద ఇప్పుడు వీళ్ళకి అన్నీ చూసుకుని వెళ్ళినా కూడా ఏం చెప్తున్నారు, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ వాతావరణం, లేకపోతే పరిస్థితి, లేకపోతే అమ్మాయి నచ్చకపోవడము, అబ్బాయి నచ్చకపోవడము, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి నచ్చకపోవడము, ఏదో చిన్న విషయం దగ్గర ఏదైనా ఒక విషయం ఉంటే అప్పుడు ఏం చేస్తున్నారంటే జ్యోతిష్కుల మీద అది నెట్టేస్తున్నారు. ఇది చాలా తప్పు సంగతి. మీ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మీకు నచ్చినప్పుడు ఏ రకంగా నచ్చలేదో అని చెప్పుకుంటే మంచిది, లేదంటే కామ్గా ఊరుకోండి. కానీ ఇదొక ఏమంటారు ఆయుధంగా తీసుకోకండి. జ్యోతిష్యులు మా సిద్ధాంతి పడలేదని చెప్పారండి అని మరో సిద్ధాంతి పడిందని చెప్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు వాళ్ళు చూపించారంటారు, నలుగురికి వెళ్తారు 4 రకాల ఫలితాలు చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ముందు ఏం చేయాలో అనేది ఇంకా మొత్తం గజిబిజి అయిపోతుంది వాతావరణం. అలా కాకుండా మీకంటూ ఒక నమ్మకమైన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి అన్ని అవగాహన ఉండి బాగుంది వీళ్ళన్నీ మనకి ఈ స్థూలంగా చక్కగా చూసి చెప్తారు అనుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళండి. 4 దగ్గరికి వెళ్ళి నలుగురు 4 అభిప్రాయం అంటే రెండో అభిప్రాయం తీసుకోవచ్చు, తప్పులేదు, సరైన వాళ్ళు అవ్వాలి. కానీ ఆ 2 కలవాలి, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది కలవాలి. ఆ కలవనప్పుడు మాత్రం మీరు ఇంకా ఇన్ని రకాలు కాకుండా ఎవరైతే మీ నమ్మకస్తులో వాళ్ళ దగ్గరికి అది చెప్పింది ఫాలో అవ్వడం మంచిది. ఇది ఒకటి. ఇప్పుడు వివాహం అనేది అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయికి, అమ్మాయి నుంచి అమ్మాయికి, ఎవరింట్లో కోటీశ్వర్లైనా పేదవాళ్ళైనా వివాహం అనేది తప్పనిసరి కాబట్టి ఖచ్చితంగా వివాహ వయసు దాటిపోకుండా వాళ్ళ కళ్యాణ గడియలు వాళ్ళకంటూ ఒక దశ ఏవో నడుస్తుంటాయి కదా, వాళ్ళ జాతకాన్ని బట్టి మంచి దశలు నడిచి చక్కగా మంచి రోజులు వచ్చినప్పుడు కొంచెం పూర్వం రోజుల్లో వివాహం కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదా అని పూర్వం అలా వాళ్ళకి అలా వచ్చేవి, అలాగే అయిపోతుండేవి. కానీ ఇప్పుడు కాలం అలాగ లేదు, దాటించేస్తున్నారు. ఇవన్నీ ఏంటి వాళ్ళు అనుకున్న అలా ఎన్ని అనుకుంటారో 10 రకాలు వాళ్ళు ఇప్పుడు ఈ విషయాలన్నీ కలవాలి, ఇవన్నీ వాళ్ళ కోరికలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ అనుకున్నప్పుడు ఇవన్నీ చూసుకునేప్పటికీ ఎక్కడో దగ్గర తేడా వస్తున్నాయి, అక్కడికి అది ఆపేస్తున్నారు వివాహాలకు ముందుకు వెళ్ళకుండా. అలా కాకుండా పిల్లలకి కళ్యాణ గడియలు మీరు సిద్ధాంతికి చూపించుకుంటారు కాబట్టి ఫలానా టైం నుంచి ఫలానా టైం లోపల వివాహం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ టైంలో చేసుకుంటే అది బాగుంటుంది అని వాళ్ళు ఎలాగో చెప్తారు. చెప్పినప్పుడు ఆ టైం లోపల మీరు 3 వంతులుగా చక్కగా అందులో మంచి సంబంధాలు చూసుకుని కుదుర్చుకోవడానికే ప్రయత్నం చేయాలి. తర్వాత మంచిది అవ్వకపోవచ్చు, లేదు అంటే అసలే కుదరకపోవచ్చు ఆ గడియలు దాటిపోయిన తర్వాత. అందువల్ల ఏంటి అంటే ఇలా ముందుగా ఈ రకంగా ప్రారంభించి వివాహ పొంతన దగ్గరికి అప్పుడు ఎప్పుడైతే ఇద్దరు మ్యాచింగ్ బాగుంది అని మీరు వెళ్ళి ఉభయ పక్షాలు మాట్లాడుకున్న తర్వాత ఒక నిశ్చయితాంబూలాలు తీసుకుంటారు. నిశ్చయితాంబూలాలు అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఈ ఎంగేజ్మెంట్ ఇప్పుడు అందరికీ అది అవసరమా కాదా అనే మరి లేదు. ఇది మామూలుగా సనాతన పద్ధతుల్లో నిశ్చయితాంబూలం అంటే మనం నిశ్చయించుకోవడం, వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు మన అమ్మాయిని ఇస్తున్నాం, వాళ్ళ కోడలు తెచ్చుకుంటున్నారు. ఇది మనం కన్ఫర్మేషన్ అనమాట వివాహానికి. పెద్దలు ఉభయ పక్షాల వాళ్ళు పెద్ద మనుషుల మధ్యలో పెట్టి పురోహితుడి ద్వారా ఈ తాంబూలాలు ఇచ్చుకోవడం అనేది నిశ్చయితాంబూలం. ఇదే పూర్వం ఇదే జరిగేది. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి కన్నా ఆడవాడిగా చేయడం ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఎవరెవరి తాతను బట్టి వాళ్ళు సరదాలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది ఎవరు కాదనలేని సత్యం, ప్రతి వాళ్ళకి తప్పనిసరి అయిపోయింది ఇది. కాబట్టి ఇది కాలమాన పరిస్థితులను బట్టి ముందుకెళ్ళడం అనేది ఈ రకంగా ఈ ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు ఉభయ పక్షాల వాళ్ళు పురోహితుల ద్వారా ఎప్పుడు మంచి ముహూర్తం ఉన్నది,
చక్కగా పంచగ్రహితం జరిగిన ముహూర్తము. ఇద్దరు ఉభయపక్షాలు, ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు వాళ్ళకి చక్కగా తారాబలాలు అవి సరిపోయినప్పుడు చూసుకొని ముహూర్తాన్ని నిర్ణయించుకొని అప్పుడే చెప్పుకొని శుభలేఖలు కూడా రాసుకోవచ్చు. శుభలేఖలు రాసుకొని మనం శుభలేఖలు ఇవ్వడానికి మన చుట్టాలు పక్కాలు బంధుమిత్రులు అందరికీ మనము ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అంటే కొంతవరకు అప్పుడు నిశ్చయ తాంబూలాల వరకు వచ్చే ఎంగేజ్మెంట్లు అవి అయిపోయి శుభలేఖలు రాసుకుంటున్నారు. తర్వాత అవన్నీ కొంచెం ఇవ్వడము ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. అది మన దగ్గర టైం ఉంటే ఇళ్ళకి వెళ్ళి ఇవ్వడము, టైం లేనప్పుడు ఇవాళ రేపు మాధ్యమాలు చాలా వచ్చాయి కాబట్టి ఫోన్ ద్వారా రకరకాలుగా వీడియోలు చేసి పెడుతున్నారు. వాట్సాప్ల ద్వారా వెళ్తున్నాయి. అన్ని రకాలుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏ రకంగా తెలియజేసుకున్నా మొత్తానికి అందరూ హాజరవుతారు. అదంతా పెద్ద చాలా సౌందర్యతో కూడుకున్న వ్యవహారం, వేడుకగా జరుపుకోవాల్సిన వ్యవహారం. వెళ్ళి పిలుచుకోవడం వల్ల అది చాలా ఆనందకరదాయకం. వెళ్ళి మనం పిలిచి బంధుమిత్రులు అందరినీ మనలో కలుపుకొని చక్కగా వాళ్ళు వచ్చారని వీళ్ళు సంతోషించే, వాళ్ళు సంతోషించే, పెద్దవాళ్ళ ద్వారా చక్కగా వాళ్ళ ఆశీర్వచనాలు అప్పుడే పిల్లలకి ఇవ్వడం ఇవన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ మనం శుభలేఖలు అవి ఇచ్చుకొని తర్వాత ఒక వివాహ వేదిక అవి మాట్లాడుకోవడం, ఇంకా తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు, వాటికి సంబంధించిన షాపింగ్లు మార్కెటింగ్ చేసుకోవడం ఇవన్నీ ఒక పెద్ద తంతులు. ఇవన్నీ పూర్తి చేసుకుంటాం. వివాహ వేదిక అది మాట్లాడుకుంటారు. అంటే ముందు సంబంధం నిశ్చయించుకుందుకే ఏదైనా ముందు ఇబ్బంది, తర్వాత అన్నీ వాటంతటా అవి జరిగిపోతాయి. ఇప్పుడు అవి ఎప్పుడైతే వీళ్ళ జాతకాలు పడ్డాయి, గోత్రాలు ఒకటి కాలేదు, చదువు బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, అన్నీ బాగుండేవి అయినప్పుడు చక్కగా వాళ్ళకి అన్నీ ఆటోమేటిక్గా అంటే ముందు మనం మొదలు పెట్టడమే ఆరంభ సౌరత్వం కాకుండా చక్కగా తాపిగా అన్నీ చక్కగా ఒకటి చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పెళ్ళి కూడా సవ్యంగా మనం అన్ని ప్లాన్గా సిద్ధం చేసుకున్నప్పుడు బాగుంటుంది. అలాగే ఇప్పుడు వివాహ వేదిక దగ్గరకు వచ్చేపాటికి ముందుగా వివాహ వేదిక ముందు మనం ఎలా మొదలు పెడతాం, ఇరుగు పొరుగు వాళ్ళని పిలుచుకుంటాం, బంధుమిత్రులు పిలుచుకుంటాం, చుట్టాలను పిలుచుకుంటాం, అందరూ వస్తారు. అందరూ ఇంట్లో ముందు పెళ్లి కొడుకుని చేయడం, పెళ్లి కూతురు చేయడం, పెళ్లికి 2 రోజుల ముందు ముహూర్తాలు ఎలా చూసుకుంటాం దాన్ని బట్టి చేయడం అంతా ఒకటి సాగుతుంది. ఇప్పుడు వివాహ వేదిక దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ పెళ్ళి ఎలా మొదలు పెడతారు, ముందు గణపతితో మొదలు పెడతాం. గణపతి పూజ ప్రతిదానికి మనకి సనాతన సాంప్రదాయంగా గణపతి పూజ ప్రారంభం. ఆద్యంగా మనం ఏది మొదలుపెట్టినా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని ముందు ఆవాహన చేస్తాం. గణపతిని ఆవాహన చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పెళ్ళికి వస్తారో మనం చూసుకున్నప్పుడు సాంప్రదాయబద్ధమైన పెళ్ళికి మాత్రమే ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. ఈ సాంప్రదాయబద్ధంగా ఎలా చేస్తాము అని చూసుకున్నప్పుడు ముందుగా గణపతిని పూజిస్తాం. గణపతిని పూజించగానే గణపతి పూజ అయిపోగానే గణపతి ఏమో విష్ణుమూర్తికి చెప్తారట, ఫలానా దగ్గర ఫలానా నువ్వు నిత్యవరుడివి, నిత్య పెళ్లి కొడుకువి, నువ్వు ఉండాలి పెళ్లిలోనని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని మండపానికి తీసుకొస్తాడట గణపతి. నువ్వు ఫలానా దగ్గర అయితే అవుతున్నది, నువ్వు ఉండాలి అక్కడ, నువ్వు ఉంటేనే నిత్య కళ్యాణం పచ్చతావరణంగా ఉంటుంది, నువ్వు నిత్య పెళ్లి కొడుకు కాబట్టి చూస్తూ ఉంటాం మనం మన వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం అన్నీ మన విష్ణుమూర్తి నిత్య కళ్యాణం అన్ని నిత్యం కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వేడుక. ఆయన చాలా సరదాగా ఆయనకంతా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణ మండపానికి వెళ్ళమని గణపతి చెప్తారట. చెప్పిన తర్వాత గణపతి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పాటు వచ్చి రావడానికి ప్రయత్నం చేస్తాడనమాట. చేసి ఆ తర్వాత ఏమో అక్కడికి వచ్చి తను వెళ్ళిపోతారు వాళ్ళని దింపి. అయితే ఈ విషయం విష్ణుమూర్తి ఎప్పుడైతే గణపతి విష్ణుమూర్తికి తెలియచేశాడో గరుడు ఇంకా చాలా హడావుడి పడి విష్ణుమూర్తి మనం పెళ్ళికి వెళ్తున్నామని మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తారట. సాంప్రదాయంగా మంత్రపూర్వకంగా జరిగే వివాహాలలో దేవతలందరూ ఏ రకంగా వస్తారు అని చెప్పడానికి మాత్రమే ఇది తెలియచేస్తున్నాను అన్నమాట. ఇలా అయితే అప్పుడు గరుడు మిగతా వాళ్ళందరికీ చెప్తారట, ఇలా విష్ణుమూర్తి లక్ష్మీదేవత సహా దేవేరితో సహా ఫలానా కళ్యాణ మండపం ఫలానా పెళ్ళికి వెళ్తున్నారు. అక్కడ బ్రహ్మగారు ఎలాగా ఉంటారు, మన పెళ్ళి చేయించే బ్రహ్మగారు చక్కగా వేద మంత్రాల ఉచ్చారణ బ్రహ్మగారు అన్నీ కూడా మంత్రపూర్వకంగా పెళ్లి చేయించడం అని మొదలు పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్. కలశాలు అక్కడే అయితే మండపంలోని
అంటే ఇప్పుడు విష్ణుమూర్తి ఎప్పుడైతే వస్తున్నాడని ఈ గరుడు మిగతా వాళ్ళందరికీ ఎవరికి చెప్పాట? సప్తమహర్షులకి, అష్టదిక్పాలకులకి. అంటే అష్టదిక్పాలకులు ఎవరెవరు? అష్టదిక్పాలకులు ఎవరెవరు అని చూసినప్పుడు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, ఈశానుడు, కుబేరుడు, వీళ్ళందరూ అన్నమాట. వాయువు, మొత్తంగా అష్టదిక్పాలకులు అందులోకి వస్తారు. నివృత్తి. అష్టదిక్పాలకులు ఎవరెవరు అని చూసుకున్నప్పుడు ఇంద్రుడు, అగ్ని, నివృత్తి, యముడు, తర్వాత వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. ఈ 8 మంది వాళ్ళ దేవేదేవులు, వాళ్ళ సతీమణులతో ధర్మపత్నితో వస్తారు. ఆ తర్వాత సప్తమహర్షులు వస్తారట. సప్తమహర్షులు ఎవరెవరు అనుకున్నప్పుడు వశిష్ఠుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతమ, కశ్యప, జమదగ్ని. వీళ్ళు కూడా వాళ్ళ ధర్మపత్నులతో సహా వివాహానికి వస్తారట. అందరూ కూడా వివాహానికి సాధారణంగా కూడా ధర్మపత్ని సమేతంగానే పెళ్ళిళ్ళకి రమ్మని చెప్తారు, రమ్మమంటారు కూడాను. ఎవరో ఎప్పుడో ఏదో అవకాశం లేనప్పుడు మాత్రమే ఒక్కళ్ళు వెళ్తారు. కానీ సాధారణంగా అందుకనే ఇప్పుడు విష్ణుమూర్తి అంతటి వాడు లక్ష్మీదేవితో వేదిక దగ్గరికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మానేస్తారు. వాళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళు వచ్చేసరికే వాళ్ళ ఆగమనానికి వీళ్ళు ముందుగా అక్కడ హాజరవుతారట వాళ్ళని స్వాగతించడానికి. ఎవరెవరు అంటే అష్టదిక్పాలకులు, తర్వాత సప్తమహర్షులు. ఇంకా ఇవి తెలుసుకొని మిగతా వాళ్ళు గణపతి ఉంటాడు కదా, మన గణపతి ఊరుకుంటాడు. ఇక్కడ కైలాసంలో ఉన్న వాళ్ళని, తర్వాత వైకుంఠంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా తెప్పి ఆ వేడుక దగ్గర వేడుకగా కళ్యాణ వేదిక దగ్గరికి హాజరు వచ్చినట్టుగా చూస్తారట. వీళ్ళందరూ కూడా బ్రహ్మగారు, ఇప్పుడు విష్ణువు ఆ కలశాలు ఎక్కడ ఉంటాడు విష్ణువు అనుకున్నప్పుడు కలశ ఆరాధన చేస్తాం కదా మనం. ఆ కలశంలో విష్ణువు కొలువు తీరి ఉంటాడు లక్ష్మీదేవితో సహా. వివాహం అలాగా వధువు త్రిమాతల అన్నమాట, లక్ష్మీ స్వరూపం వధువు. అంటే సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి తాలూకా అంశలాగా ముగ్గురు తన పెళ్లి కుమార్తెను ఎప్పుడైతే చేశామో ఆమె చక్కగా లక్ష్మీ స్వరూపంతో ఆవిడ కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి వధువు వరుడేమో విష్ణుమూర్తి, నిత్య పెళ్లి కొడుకు అని చెప్పుకుంటాం. అందరూ వీళ్ళిద్దరూ అక్కడ వేడుకగా చక్కగా మండపంలో ఉండి కొలువు తీరై చక్కగా బ్రహ్మగారు ఎలా చేయించుతున్నారు అని అలా అన్నీ తిలకించుతూ వీక్షించుతూ ఎవరెవరు ఏంటి అందరూ వచ్చారు, ఎవరెక్కడ ఉన్నారు, బ్రహ్మగారు ముందు మంత్రపూర్వకంగా వివాహాన్ని జరిపిస్తున్నారా లేదా తప్పులు లేకుండా చక్కగా అన్నీ అంత మంత్రపూర్వకంగా సనాతన ధర్మాలన్నీ పాటించుతూ ఒకటి చక్కగా చేసుకున్నప్పుడు వాళ్ళు ఆశీర్వచనాలు ఇస్తారట. ఆ ముక్కోటి దేవతలతో సహా ఈ త్రిమాతలు, త్రిమూర్తులు అందరూ అక్కడే కొలువు తీరేయి ఉండి ఆ వివాహానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. ఈ సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహానికి ఇన్ని మంత్రాలతోటి ఇంత మంత్రపూర్వకంగాను ఇంతమందికి ఆశీర్వచనాలతో కూడిన వివాహం అనేది ఇప్పుడు అలా కాకుండా మనకి సాంప్రదాయబద్ధంగా అక్కర్లేదు, రిజిస్టర్ మ్యారేజ్లు అట్లా చేసుకుంటే ఇవన్నీ కోల్పోతారు కదా. అందువల్ల ఎవరైనా సరే ఇలా చేసుకున్నప్పుడు అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే విష్ణుమూర్తి లాంటి వాడు కొలువు తీరి ఉన్నాడు అంటే మండపం మీద మనం ఎంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి పెద్దలు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చీఫ్ గెస్ట్లు వస్తున్నారంటే మనం ఎంత వినమ్రతగా మనం చూసి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళని సాగనంపే వరకు ఎంత మర్యాదపూర్వకంగా మనం ఉంటాం. ఆ మండపంలో కూడా అంత మర్యాదపూర్వకంగానే ఆ వివాహానికి మనం ఇవ్వాలన్నమాట ఇంపార్టెన్స్ ఇచ్చి అంత జాగ్రత్తగాను మనం ఉండాలి. కాకపోతే ఇవాళ రేపు కెచ్చాలిగాను హడావుడిలు చేయడం, జుట్లు విరబోసుకొని మండపాల మీద తిరుగుతూ ఉండడం ఇలాంటివి కాకుండా చక్కగా సాంప్రదాయబద్ధంగా వినమ్రతంగా ఏదైనా వేడుకగా ఉండాలి, సందడిగా ఉండాలి, అవహేళన లేకుండా ఏదైనా సరే వేళాకోళాలు ఆడుకోవచ్చు పెళ్ళికి సంబంధించిన. కానీ ఈ వేళాకోళాలు అవహేళన చేయకుండా ఉండాలి. ముఖ్యంగా మండపం పైన ముఖ్యంగా చెప్పులతో వెళ్ళడము, బూట్లు వేసుకొని వెళ్ళడం అవి కాకుండా చక్కగా కింద అన్నీ ఇప్పుకొని మీద పైన వెళ్ళినప్పుడు వెళ్ళి అన్నీ కూడా అందరూ కూడా అంత వినమ్రతతోనే ఆచరించినప్పుడు ఆ పెళ్ళికి సార్థకత వచ్చిన ఆశీర్వచనాలు దేవతలు వాళ్ళు కూడా మంచి అంతమందికి వధువు వరుడికి
చక్కగా నూరేళ్ళు చక్కగా వాళ్ళ వివాహం బాగుండాలని వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఈ రకంగా సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళవన్నీ చాలా బాగుంటాయి. ఇదే విషయంలో మనం ఇప్పుడు విష్ణుమూర్తి రాక కైలాసంలో విష్ణుమూర్తి, బ్రహ్మగారు వీళ్ళు ఎలా చెప్తారు, దేవతలందరూ రావడం వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా గౌరీ పూజ, ఇంకా తర్వాత నాగవల్లి అని ఇవన్నీ చాలా ఉన్నాయి తంతులు పెళ్ళిలోని. ఏంటి ఏది ముందు ఏది వెనక అని చూసుకున్నప్పుడు ఒకటి ఒకటి మళ్ళీ వరుసగా చెప్పుకుందాం. గౌరీ పూజ విశిష్టత అవన్నీ కూడాను రాబోయే వీడియోలో అవన్నీ తెలియచేస్తాం. చూస్తూనే ఉండండి తెలుగు భక్తి మార్గం ఛానల్.